మిగతా అప్డేట్స్ చూస్తే కరీంనగర్ జిల్లా సిరిసిల్లలో వైఎస్ విజయమ్మ చేపట్టిన నేతన్న ధర్నాకు ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. వైఎస్ విజయమ్మ రాకను పురస్కరించుకుని సిరిసిల్లలో విద్యార్థులు యువకులు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. వైఎస్ విజయమ్మ రాక కోసం నేత కార్మికులు ఎదురు చూస్తున్నారు. సిరిసిల్లలో దాదాపు 34,000 పవర్లూమ్ కార్మికులు ఈ రోజు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, అదే విధంగా నేత కార్మికులు కూడా చాలా ఇబ్బందులు, అంటే పెరిగిన నూలు ధరలు కావచ్చు, అదే విధంగా నేసిన గుట్టకు గిట్టుబాటు ధర లేక చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యం సమస్యలు వినేందుకు వస్తున్న విజయమ్మకు అండగా నుంచి తమ సమస్యలు విన్నవించేందుకు సిద్దమవుతున్నారు. ఇక్కడ పెద్ద ఎత్తున కూడా యువకులు విద్యార్థులు ఉన్నారు, చాలా మంది ఉన్నారు. అడిగి తెలుసుకున్నాం. మీరు చెప్పండి, అంటే మీరు ఎందుకోసం ఈ ర్యాలీ నిర్వహిస్తున్నారు? ఎందుకోసం ఈ ర్యాలీ? మా విజయమ్మ దీక్ష విజయవంతం చేయాలని, కార్మికుల సమస్యలు విజయవంతం చేస్తామని సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. ఎందుకంటే వాదం వేరు, సమస్య వేరు. వాదంతో ముడిపెట్టదని మేము టీఆర్ఎస్ శ్రేణులకు మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఎందుకంటే మీరు ఒక మంచి సమస్య గురించి పోరాటం చేస్తున్న విజయమ్మకు స్వాగతం పలకాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. మీరు అడ్డుకుంటే మేము ప్రతిదాడులు దిగుతామని సందర్భంగా హెచ్చరిస్తున్నాం. రేపు జరగబోయే దీక్షకు, విజయమ్మ దీక్షకు మేము గల్లీ గల్లీ తిరగడం జరిగింది. మహిళలందరూ కూడా బ్రహ్మరథం పడుతున్నారు. అదేవిధంగా మాకు తెలిసిన విషయం ఏంటంటే తెలంగాణ ప్రజలు, మన సిరిసిల్ల ప్రజలు అందరూ కలిసి కట్టుగా విజయమ్మను ఆహ్వానిద్దామని, మన తెలంగాణ సంస్కృతిని, మనం జాతి గౌరవాన్ని నిలబెడదామని ప్రతి మహిళ ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు. ఖచ్చితంగా విజయమ్మ దీక్ష విజయవంతం అవుతుందని ఈ సందర్భంగా ఈ జనవాహిని, అదేవిధంగా ప్రతి మహిళ కూడా కోరుకుంటుంది. విజయమ్మ అయి తీరుతుంది. మేము విజయమ్మను కేటీఆర్ గానీ లేకపోతే కేటీఆర్ కార్యకర్తలు కానీ టీఆర్ఎస్ వాళ్ళు ఎవరైనా అడ్డుకుంటే మేము అంబేద్కర్ సంఘాల తరఫున మేము డిమాండ్ చేస్తూ విజయమ్మను అడ్డుకుంటే మేము ఊరుకోలేదని చెప్పి మేము కూడా డిమాండ్ చేయడానికి మేము కోరుకుంటున్నాము. ఖచ్చితంగా విజయమ్మ రావాలని కోరుకుంటున్నాం. జై తెలంగాణ. అంటే ఇక్కడ చూస్తున్నాం, పార్టీలకు అతీతంగా కూడా వీళ్ళందరూ కూడా విజయమ్మను స్వాగతిస్తున్నారు. ఇక్కడ పార్టీ నాయకులు ఉన్నారు, రాజ్ ఠాకూర్, మక్కాన్ సింగ్ ఉన్నారు. చెప్పండి, విజయమ్మకు ఎలాంటి స్వాగతం పలకబోతున్నారు? ఇక్కడ పరిస్థితులను ఏ విధంగా ఆమెకు విన్నవించబోతున్నారు? ఈ రోజు సిరిసిల్ల నియోజకవర్గంలో ప్రతి ఒక్కరు కూడా ఎన్ని రకాల అడ్డంకులు వచ్చినా ఇక్కడ రాజశేఖర రెడ్డి గారి దయతో మేము ఈ రోజు ప్రాణాలతో ఉన్నాం. ఈ ప్రాంతాన్ని, ఈ తెలంగాణ ప్రాంతాన్ని కాకుండా మమ్మల్ని ఆదుకున్నటువంటి నాయకుడు రాజశేఖర రెడ్డి గారు. వారు చనిపోయిన తర్వాత మరొక్కసారి మేము ఆత్మహత్యల వైపు దారి చూపాల్సిన పరిస్థితి ఏర్పడతా ఉంది. జగనన్న వస్తారనుకొని ఆయన సమస్యల గురించి పోరాటం చేస్తూ లోపల ఉన్నా కూడా, కొండంత దుఃఖం ఉన్నా కూడా ఈ రోజు మా సమస్యల గురించి పోరాటం చేయడానికి ఇక్కడికి వస్తున్న విజయమ్మను సాధారణంగా ఆహ్వానిస్తాం. బతుకుబాట చూపేలా పోరాటం సాగించే విజయమ్మకు అండగా నిలిచి ఈ ధర్నాను సక్సెస్ చేసే విధంగా కృషి చేస్తామని అటు నేత కార్మికులు, మహిళలు, విద్యార్థులు, యువకులు, అటు పార్టీ నాయకులు ప్రతి ఒక్కరు చెప్పడం జరుగుతుంది. అయితే ఎవరు కూడా అంటే వాదాలు నినాదాలు పక్కన పెట్టి రాజకీయాలకు అతీతంగా సమస్యలపై పోరాడే వారికి అండగా నిలవాలనేది వీళ్ళు కోరుకోవడం జరుగుతుంది. వీరి ఆశయాలు కూడా మనం నెరవేరాలని మనం కూడా కోరుకుందాం.